ఏపీలో రెడ్ బుక్ టెర్రరిజం పరాకాష్ఠకు చేరింది. చంద్రబాబు పాలనలో కొందరు పోలీసులు భక్షక భటులుగా మారిపోతున్నారు. కొందరు ఎల్లో కాకీలకు హైకోర్టు అన్నా భయం కూడా లేకుండా పోయింది. జడ్జిలన్నా పట్టింపు లేదు. హైకోర్టు ఆదేశాలున్నా లెక్కే లేదు. ప్రశ్నించేవారు ఎవరైనా సరే గంజాయి కేసులు, హత్యాయత్నం కేసులు, మహిళల అక్రమ రవాణా వంటి అక్రమ కేసులతో వేధిస్తున్నారు పోలీసులు. సాక్షాత్తు హైకోర్టు జడ్జి డ్రైవర్నే సావగొట్టారు పోలీసులు. పోలీసుల పైశాచికంపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించినా సరే కొందరు పోలీసుల బరితెగింపు తగ్గలేదు. చంద్రబాబు పాలనలో పోలీసులు ఎంత క్రూరంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో సాక్షాత్తు హైకోర్టు పెడుతున్న చీవాట్లే నిరూపిస్తున్నాయి. ఏపీలో రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం అంతకంటే లేదని తేటతెల్లమవుతోంది. అంతా పచ్చమూకల అరాచకత్వమేనని రెడ్ బుక్ టెర్రరిజం నిరూపిస్తోంది. చంద్రబాబు చేత చంద్రబాబు చెప్పినట్లు చంద్రబాబు కోసం కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సామాన్య ప్రజలే కాదు, సాక్షాత్తు హైకోర్టు సైతం భరించలేని స్థాయికి చేరిపోయింది. మానవ హక్కులను కాలరాస్తూ ఎల్లో చొక్కాలేసుకున్న కొందరు కాకీలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఏలుబడిలో పోలీసులు హైకోర్టు జడ్జిలను కూడా లెక్క చేయడం లేదు. ఇందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు నివాసం ఉండే మంగళగిరి నియోజకవర్గంలోని సిఐ శ్రీనివాసరావు ఉదంతమే నిదర్శనం. విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై సిఐ శ్రీనివాసరావు తీవ్రంగా దాడి చేశారు. జడ్జిలకు ఫైళ్లు ఇచ్చేందుకు వెళుతుండగా వాహనం ఆపి కొట్టాడు. చెంప కందిపోయేలా పదే పదే దాడి చేశాడు. స్వయంగా మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ఈ సిఐని నియమించుకోవడంతో తననెవడూ ఏం చేయలేడన్న ధోరణితో రెచ్చిపోయాడు. దీన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గుంటూరు ఎస్పీని హైకోర్టుకు పిలిపించి మరీ సిఐపై కేసు నమోదు చేయించింది. అంతకుముందు మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి తన భార్యతో కలిసి బైక్ మీద వెళుతుండగా రౌడీలు, గూండాలు కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు తీసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు ఆ సెక్షన్ల కింద అరెస్టు చేయకుండా ఏకంగా గంజాయి కేసులో సవీంద్రారెడ్డిని ఇరికించారు. పోలీసులే గంజాయిని పెట్టి ఆ కేసును నమోదు చేశారు. చెరుకు రసం షాపు పెట్టి కుటుంబాన్ని పోషించుకునే సాధారణ వ్యక్తినైన తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గంజాయి కేసు నమోదు చేశారని సవీంద్రారెడ్డి హైకోర్టులోనే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కట్టుకథలు కోర్టుకు స్పష్టంగా అర్థమయ్యాయి. దీంతో ఈ అక్రమ నిర్బంధాలపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. తన భర్తను కిడ్నాప్ చేయడంతో సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తక్షణమే సవీంద్రారెడ్డిని తన ముందు ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు సవీంద్రారెడ్డి అరెస్టు అక్రమమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. గంజాయి కేసులో సవీంద్రారెడ్డిని పోలీసులు ఇరికించారని, పోలీసులు వారి చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేశారని, తగిన అరెస్టు వారెంట్ లేకుండా సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్టు విధానాన్ని అనుసరించకుండా సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారని కోర్టు భావించింది. అలాగే అధికారుల విశ్వసనీయతపై కూడా తమకు సందేహాలున్నాయని కోర్టు తెలిపింది. అందుకే ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నామని హైకోర్టు పేర్కొంది. మరో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిపై కూడా అత్యంత దారుణమైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు పోలీసులు. తారక్ యూరియాపై చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించారంటూ అడ్డమైన సెక్షన్లను పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన తారక్ పై నేరాలను వృత్తిగా మార్చుకునే వారిపై పెట్టే కేసులు బనాయించారు పోలీసులు. దోపిడీలు, మహిళలపై మానభంగాలు, నేరాలు, అల్లర్లు, కిడ్నాపులు వరుసగా చేసే వారిపై పెట్టే 111 సెక్షన్ కింద అక్రమ కేసులు బనాయించారు. అంతేకాదు డబ్బుల కోసం మహిళలను లైంగికంగా వేధించి వారితో వ్యాపారం చేస్తున్నారంటూ అడ్డమైన సెక్షన్లు బనాయించారు. పోలీసుల దాష్టికానికి మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ కేసు మరో ఉదాహరణ. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు భార్గవ్ను అక్రమ కేసులో ఇరికించారు పోలీసులు. యూరియాపై ప్రశ్నించినందుకు సాయి భార్గవ్ను సిఐడి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా హింసించింది. పోలీసులు తనను తీవ్రంగా కొట్టినట్లు సాయి భార్గవ్ న్యాయమూర్తికి తెలిపారు. దీంతో సాయి భార్గవ్ను వైద్య పరీక్షలకు పంపాల్సిందిగా జడ్జి ఆదేశించారు. ఈ సందర్భంగా గుంటూరు సిబిసిఐడి కోర్టు జడ్జి పోలీసులను తీవ్రంగా తప్పుపట్టారు. సాయి భార్గవ్ను అరెస్ట్ చేసిన విధానం సక్రమంగా లేదని కోర్టు మండిపడింది. సాయి భార్గవ్కు రిమాండ్ విధించకుండా విడుదల చేసి పోలీసుల తీరును తప్పుపట్టింది. ఇవన్నీ గత వారం రోజుల్లో జరిగిన రెడ్ బుక్ టెర్రరిజానికి చెందిన ఉదాహరణలు. ఇలా చెప్పుకుంటూ పోతే పదులు, వందల సంఖ్యలో చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు పరిపాలనలో ఏ స్థాయిలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం. ఓవైపు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే ఏ మాత్రం పట్టించుకోకపోగా తిరిగి వారి మీదే ఎదురు కేసులు పెట్టించిన నీచమైన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ చెడ్డ పేరును మూటగట్టుకుంది.
ఓవైపు వైఎస్ఆర్సీపీ క్యాడర్, మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టులు వీరిద్దరినీ కట్టడి చేస్తే ఇక తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారెవరూ ఉండరన్న లక్ష్యంతో గడిచిన 16 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్కు అనుకూలంగా పోస్టులు పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. వారందరిపై 111 యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1122 మందిపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. వారిలో 83 మందిని అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో పెట్టారు. ఒక్కొక్కరిపై 10 నుంచి 20 వరకు అక్రమంగా కేసులు నమోదు చేసి తన శాడిజాన్ని చూపించింది ఈ ప్రజాకంటక ప్రభుత్వం. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు వరకు పోరాటం చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు, హైకోర్టు చీవాట్లు పెడుతున్నా సరే పోలీసుల తీరు మాత్రం చంద్రబాబు పాలనలో మారకపోవడంపై న్యాయవాదులు, న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు.